లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాలనే ఆలోచన చేసింది. జూన్ 16 ఆదివారం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే తాజా పన్ను పెంపుతో పెట్రోల్ ధరలు లీటర్కు ₹3 పెరిగింది. బెంగళూరులో ₹99.84 నుండి ₹102.84 చేరుకుంది. అదేవిధంగా డీజిల్ ధర ₹3.02 పెరిగింది. ధర పెంపు తర్వాత ఇప్పుడు ₹85.93 నుండి ₹88.95 పెరిగింది. అయితే పెట్రోల్ పై అమ్మకం పన్ను 25.92% నుండి 29.84% పెంచగా, డీజిల్ పై పన్ను రాష్ట్ర ప్రభుత్వం 14.3% నుండి 18.4% పెంచింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అలాగే తెలంగాణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఉంది. కర్ణాటకలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడంతో మన తెలుగు రాష్ట్రాలు కూడా ధరలు పెంచుతారేమో అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు, ఎలాంటి రూమర్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు డౌట్ పడుతున్నారంటే కర్ణాటకలో ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్, తెలంగాణ ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్, వీళ్ళు విపరీతంగా హామీలు ఇచ్చారు. మరి హామీలు నెరవేర్చాలంటే ఏం చేయాలి? కంపల్సరీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఆ వచ్చే ట్యాక్స్ మీద ఈ హామీలన్నీ అమలు అవుతాయి. కానీ ఈ పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబం చితికిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధర పెడితే ఆటోమేటిక్గా వెజిటేబుల్స్ పెరుగుతాయి, గ్రాసరీ పెరుగుతుంది, ప్రతిదీ రేటు పెరిగిపోతుంది. ప్రతిదీ పెట్రోల్ డీజిల్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ పాలిటిక్స్, రాజకీయ నాయకులు మేనిఫెస్టోలో ప్రకటించే ఉచిత పథకాలకు మనము ఓటు వేయకూడదు. ఓటు వేస్తే ఏంలే, ఇట్లనే రేట్లు పెంచేస్తుంటారు. సరే, అలాగైతే మనము తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రధాన నగరాలు అక్కడక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచారు. అయితే విజయవాడలో 2 రోజుల కిందట ధరతో పోలిస్తే పెట్రోల్ ధర 0.007, డీజిల్ తర్వాత 0.07 పెరిగింది. హైదరాబాద్ అయితే స్థిరంగా కొనసాగుతుంది. అయితే రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలు: హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర ₹109.41, డీజిల్ ధర అయితే ₹95.46 వద్ద ఉంది. వరంగల్ అయితే లీటర్ ధర ₹106.84, డీజిల్ ధర ₹95.11 ఉంది. ఇక ఏపీలో వస్తే విజయవాడ లీటర్ పెట్రోల్ ధర ₹109.65 ఉండగా, డీజిల్ ధర ₹97.49 ఉంది. ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹94.72 ఉండగా, డీజిల్ ధర ₹87.62 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹104.21 ఉండగా, డీజిల్ ధర ₹92.15 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర ₹100.75 ఉండగా, డీజిల్ ధర లీటర్ ₹92.34 ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే ఇండియా కూటమిలో భాగంగా అధికారంలో ఉంది. వాహనదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. మరి రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గడమే దీనికి ప్రధాన కారణం. అయితే జూన్ 17 నుంచి దేశంలో పెట్రోల్ ధరను ప్రతిరోజు సవరిస్తున్నారు. దీనిని డైనామిక్ ఇంధనం ధర అని అంటారు. జూన్ 2017 ముందు వరకు 2 వారాలకు ఓసారి ఇంధన ధరలను సవరించే ఇంధన కంపెనీలు అనంతరం ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పెట్రోల్ డీజిల్ రేట్లను సవరించడం ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు మన దేశంలో కూడా ఇంధన ధరలు హెచ్చు తగ్గులు గురవుతాయి.